ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి నుంచి నెల్లూరు వైపు వస్తున్న లారీని తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 40 మంది గాయపడ్డారు. అందులో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాతులను శ్రీకాళహస్తి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి నుంచి నెల్లూరు వైపు వస్తున్న లారీని తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు అయితే ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 40 మంది గాయపడినట్టుగా తెలుస్తోంది. ఇందులో ఒక మహిళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లయితే సమాచారం అందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీ, చెప్పండి, ఈ ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అసలు? పద్మ, అయితే నాయుడుపేట నుంచి తిరుపతి వరకు 6 లేన్స్ జాతీయ రహదారి నిర్మాణం అయితే జరుగుతోంది. అందులో భాగంగా అక్కడ వాహనాలన్నింటికి కూడా 1 వేలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే శ్రీకాళహస్తి నుంచి నాయుడుపేట వైపు వస్తున్నటువంటి ప్రధాన లారీ వేగంగా రావడంతో ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఈ లారీని కూడా ఢీకొట్టడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 40 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వాళ్ళలో ఒక మహిళకు మాత్రం తీవ్ర గాయాలు కావడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లుగా కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే డ్రైవర్ కొంచెం అప్రమత్తతంగా ఉండడం వల్లే పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా కూడా వేగంగా వచ్చినటువంటి లారీ రాంగ్ రూట్ లో రావడంతో ఆర్టీసీ బస్సును అయితే ఢీకొనింది. దీంతో ఇటు ఆర్టీసీ డ్రైవర్ ఒక్కసారిగా ఈ బస్సుని కూడా పక్కకి తిప్పేయడంతో పక్కనే ఉన్నటువంటి ఏదైతే జాతీయ రహదారి నిర్మాణంలో సైడ్ కి ఒరిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. దీంట్లో అక్కడే ఉన్నటువంటి ప్రయాణికులంతా స్వల్ప గాయాలు కావడంతో వారందరినీ సురక్షితంగా కిందకి దింపి అంబులెన్సుల సాయంతో శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడైతే చికిత్స అందిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పెళ్లకూరు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించి అక్కడ కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే ప్రయాణికులకి పెద్ద గాయాలు కాకపోవడం, ప్రమాదం కూడా పెద్దగా జరగకపోవడంతో స్థానికులు అయితే ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. నాయుడుపేట నుంచి తిరుపతి వరకు కూడా జాతీయ రహదారి నిర్మాణం వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో వాహనాలన్నింటినీ కూడా 1 వేలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఏదైతే ఇటు ప్రయాణిస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా దారి మార్చుకుని మరో మార్గం ద్వారా ప్రయాణించాలని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే ఆదేశించున్నారు. అయితే ఈ క్రమంలో ఇటు ఆర్టీసీ బస్సులు, ఇటు లారీలు కూడా వేగంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదాలు అయితే తరచుగా కూడా జరుగుతున్నాయి. పద్మ, రైట్, థ్యాంక్ యూ మురళి.